హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్లో మకాం వేశాయంటూ సోషల్ మీడియా వేదికగా భయపెట్టే మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పష్టంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ తరహా ధృవీకరణ లేని వార్తలు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్లో వస్తున్న అసత్య సందేశాలను నమ్మవద్దని, ముఖ్యంగా వాటిని ఫార్వర్డ్ చేయవద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రూమర్స్ వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని, భయాందోళనలు సృష్టించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితంగా ఉందని, పోలీస్ శాఖ నగర భద్రతపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తుందని కమిషనర్ తెలిపారు. ప్రతి ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచామని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులపై నమ్మకం ఉంచాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపించినా లేదా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డైల్ 100కు కాల్ చేయాలని కమిషనర్ సూచించారు. నగరవాసుల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. నిశ్చితంగా జీవించాలంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్ను నమ్మకుండా వాస్తవ సమాచారం కోసం అధికారిక వనరులను మాత్రమే ఆశ్రయించాలని హైదరాబాద్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.